గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మా వాళ్ళు జబర్దస్త్ కాడ కూడా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, అరే కుమరం నువ్వు భలే సెటిల్ అయినావు అంటే అన్న వాళ్ళకి చెప్పింది ఏంటంటే, నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తా, అన్న మీ దగ్గర వాళ్ళు అడగకపోయినా ఉచిత సలహాలు ఇస్తుంటా. అన్న ఏమైనా డబ్బులు జమ అయితే మా షాద్నగర్లో ల్యాండ్లు కొనుక్కోండి అన్న, రేట్లు బాగా పెరుగుతున్నాయి అన్న, జనాలను నమ్మితే నువ్వు మళ్ళీ వీళ్ళే వచ్చి చెప్తారు, కుమరం వాడికి 10 లక్షలు ఇచ్చిండ్రా ఇస్తలేడు మోసం చేసిండు ఇంకా 5 ఎందుకు ఇస్తావు, నీ తీట ఎక్కువ ఇస్తావు. మంచిగా ఎన్నో ఇంత భూమి కొనుక్కుంటే దాన్ని ఎత్తుకపోయేటోళ్ళు లేడు పట్టుకపోయేటోళ్ళు లేడు. కరెక్ట్ కదా, మనం అన్ని కరెక్ట్ ఉన్నాయో చూసుకొని ల్యాండ్ కొనుక్కొని పించింగ్ వేసేసుకుంటే అయిపోతుంది. ఇక అంతకన్నా మించింది ఏముంటుంది చెప్పు. మీకు జబర్దస్త్లో ఒక సైడ్లోనే ఒక మంచి నేమ్ వచ్చిందంటే ఆర్పి టీం వల్ల. అవును, ఆర్పి గారి గురించి మంచిగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అవును కుమరక్ నేను దేవుడు అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి, ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్పి మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఒకటి చెప్పనా, ఆయన పర్సనల్ లైఫ్ నాకు సంబంధం లేదు. అప్పుడైనా ఎప్పుడైనా నేను ఇప్పటికీ నేనేం చెప్తా అంటే, ఆర్పి కొట్టిండా తిట్టిండా బూతులు అన్నాడా ఏం చేసిండా పక్కన పెడితే, ఆర్పి పెట్టినంత మంచిగా ఫుడ్ ఎవడు ఏ టీం లీడర్ పెట్టాడు. కంటెస్టెంట్కి అంత మంచి ఫుడ్ పెడతాడు. ఏం కావాలరా నీకు అంటాడు. నాటుకోడి అంటే అర్ధ గంటలు వండి పెడతాడు. నాటుకోడి మటను అంటే ప్రతిదీ. నీకు పైసలు ఇచ్చే విషయంలో కూడా, ఎరా డబ్బులు అడగట్లేదు ఏంది బలిసిందా ఫస్ట్ డబ్బులు తీసుకో అంటాడు. అంత క్లారిటీ మనిషి. ఆయన ఇక రాజకీయం మనకు సంబంధం లేదు. ఆయనకి ఏమనిపించిందో, ఆయన ఏమనుకుండో, ఎందుకు దిగిండో ఆయనకు తెలియాలి. నా ఒపీనియన్ ఏంటంటే, ఆర్పి వల్లే ఈరోజు నేను 4 మెతుకులు తింటున్నా. ఆర్పి ఆ రోజు నన్ను లీడ్గా పెట్టి ఒక 5 years జబర్దస్త్ నడిపిండు. ప్రతి స్కిట్లో నేనే లీడ్. అప్పుడు నాకు పేరు వచ్చింది. ఆ పేరును నేను నిలబెట్టుకున్న వాళ్ళందరూ డౌన్ అయిపోయారు. కానీ నిలబెట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చిన ఆర్పిని నేను మర్చిపోతే వేస్ట్. ఆర్పి నిజంగా చెప్తున్నా చాలా మంచి వ్యక్తి. కాకపోతే కొంచెం బీపీ ఉందో నాకు తెలియదు కానీ కొంచెం అరుస్తాడు, షార్ట్ టెంపర్. అంటే అప్పుడే కోపం వస్తుంది. కోపం తగ్గిన తర్వాత కాలం ముక్కడానికి అని రాడు. ఎవరి కోపం ఏదో అన్నా లేరా అంటాడు. అన్నం పెట్టోడే తిడతాడు, కొడతాడు, అన్నీ చేస్తాడు. నేను ఒపీనియన్ అడిగినావు కాబట్టి ఆర్పి అన్న విషయంలో చాలా మంచోడు. నా విషయంలో అయితే చాలా మంచోడు. ఎక్కడ లేని గొడవలు, ఏ టీవీ షోలో జరగని గొడవలు అన్నీ జబర్దస్తులోనే అయితే ఎందుకు డైరెక్టర్లు అలాగే మారిపోతారు. ఎక్కడ అంటే బయట ఏ షోలోనే అన్ని గొడవలు జరగవు. అంటే ఉన్న కంటెస్టెంట్స్కి డైరెక్టర్లకి గొడవలు అవి కూడా డైరెక్టర్లు వెళ్ళిపోతారు. ఇదైతే నిజం. తెలుగు ఇండస్ట్రీలోనే టీవీస్ తీసుకో, ఏమన్నా తీసుకో, సినిమాలు తీసుకో, ఎక్కడ లేని గొడవలు, ఎక్కడ లేని రూమర్స్, ఎక్కడ లేని పంచాయతీలు అన్ని జబర్దస్త్లోనే ఉంటాయి. అంటే నేనేమనుకుంటా అంటే, సక్సెస్ ఎక్కడ ఉందో ఎక్కువ అక్కడే రూమర్స్ పుడతాయి, గొడవలు అయితే అన్నీ అక్కడనే ఉంటాయి. సక్సెస్ కూడా అక్కడనే ఉంటుంది. మళ్ళీ ఎక్కడ లేని సక్సెస్ అక్కడనే ఉంది. ఏమో ఏమో నాకైతే నా ఒపీనియన్ ఏంటంటే, నేను 10 years ఏమో అవుతుంది ఇప్పటికి జబర్దస్త్ చేయబట్టి, 10 or 11 years అవుతుంది. ఇప్పటి వరకు నాకు ఎవరితో గొడవలు లేవు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరిని పట్టించుకోను. వస్తా, అందరితో పలకరిస్తా, నవ్వుతా, మంచిగా సైలెంట్గా ఉండి పని చేసుకుంటా. మళ్ళీ వెళ్ళిపోయినంటే మళ్ళీ షెడ్యూల్కే కనబడతా. వాళ్ళతో రిలేషన్ పెట్టుకోను, రాను, తిరగను, ఇంకేం ఉండవు. నన్ను మీరు యూట్యూబ్లో సెర్చ్ ఏ దాని మీద నేను స్పందించను, నన్ను ఎవడు అడగడు. అంటే నేను అనబడాను కదా, అదైతే నిజం. ఇక ఏమో సక్సెస్ ఉన్న చోటే ఎక్కువ గొడవలు అయితే అని నేను అనుకుంటా. ఒకప్పుడు అంత కామెడీ షో కాదు కదా బ్రో ఇప్పుడు. అంటే యాక్సెప్ట్ చేస్తారా జబర్దస్త్ని? అంటే ఒకప్పుడు అంటే ఒక మంచి నవ్వించి ఒక కొత్త స్కిట్లు, ఒక కొత్త రకంగా ఉండేది. రాను దానికి డబుల్ మీనింగ్లు, ఒక బూత్ యాడ్ చేస్తేనే కానీ కామెడీ రాను ఆ టైప్ ఆఫ్ షో అయితే యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే 2.2 అని చెప్పి మళ్ళీ పాత కంటెస్టెంట్స్ అని అందరిని తీసుకుని వచ్చిన తర్వాత కూడా క్లిక్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటారు? అంటే శివయ్య, అది మీరు కూడా చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నా. అంటే 12 years అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి, చేసి 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 చూసే వాళ్ళకి కూడా ఏమైందంటే, ఏం చూస్తానులే గదే అన్నట్టు అయిపోయింది. మేము ఎంత చేసినా మీకు కొత్తగా అనిపించేది. ఇక చాలా అంటే 13, 14 రేటింగ్ వచ్చేది, ఇంత తక్కువ రేటింగ్కి వచ్చింది అంటే. ఇంకోటి ఏంటంటే, అప్పుడు ఇన్స్టా లేదు, ఫేస్బుక్ లేదు, టిక్ టాక్ లేవు, అంటే నీకు వేరే ఆప్షనే లేదు.
యూట్యూబ్లో జబర్దస్తే మళ్ళీ అవును. వేరే ఆప్షన్ లేదు. అవును. అప్పుడు ఏంటంటే సచ్చినట్టుగా నీకు నచ్చకపోయినా నచ్చినా జబర్దస్త్కి వెళ్ళిపోయేటాడు ఏదో టైంపాస్కి నవ్వడానికి. ఇప్పుడు ఏంటంటే ఊశేఖర్ కొడంగల్ ఉప్పల్ బాల్ అరే ఏం చేస్తున్నావురా అరే అంటే ఇన్ని వేరియేషన్స్ ఉండగా నీకు తెలుసా, తప్పుగా అనుకోవద్దు, చిరంజీవి గారు అంత పెద్ద హీరోలు అయినా సరే ఏం చేస్తారంటే ఊశేఖర్ కొడంగల్ ఎందుకంటే వాళ్ళకు మైండ్ ఫ్రీ కావాలి. వాడు ఎవడన్నా కానీ రిలాక్స్ కావాలి, వాడు ఎంత పెద్దోడన్నా కానీ రిలాక్స్ కావాలి. ఇంకోటి చూడు, నువ్వు ఒకప్పుడు మేము ఆల్బమ్స్ పట్టుకొని ఫోటోలు దిగి ఆల్బమ్స్ పట్టుకొని ఫిలిం నగర్ అంతా తిరిగేవాళ్ళం, ఆఫీసులలోకి ఫోటోలు ఇచ్చేటోళ్ళం. ఒకప్పుడు ఒక సినిమా మనిషి కనబడాలంటే ఒక దేవుడు చూసినట్టే. అలాంటిది ఇండస్ట్రీ ఎంత అంటే ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఎక్కడో ఊర్లో బర్లకాడ టిక్ టాక్ రీల్స్ చేసుకున్నటువంటి పిలిచి ఎంత పెద్ద హీరో కానీ నా సినిమా కొంచెం ప్రమోషన్ చేయవా అంటున్నారు. అంటే అసలు ఎటు నుంచి ఎటు పోయింది చూడు, ఈజీ అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది. అంటే వాడు గొప్పడా నువ్వు గొప్పనా అంతే చెప్పలే, అది అర్థం కాని విషయం అయిపోయింది. కాశ్వ ఇప్పుడు స్టూడియోలో కూర్చున్నా నువ్వు, ఇప్పుడు నీకు ఎంతో కొంత పేరు వచ్చింది, నువ్వు ఒక సినిమా తీసినావంటే ఎక్కడో మారుమూల గ్రామంలో వంటలు చేసుకునే ముసలిది ఉంటుంది చూడు, అక్కడికి వెళ్ళి నీ సినిమాని ప్రమోషన్ చేయమంటున్నావు. అంటే ఆ ముసలిది తోప నువ్వు తోప. ఎగ్జాంపుల్ మై విలేజ్ షోలో అదే అంటున్నా, ఏదైనా కానీ మై విలేజ్ షోనే కానీ చాలా మంది ఒక అంకుల్ చేస్తుంటాడు వంటలు, ఆయన కానీ ఎంతెందుకు ఉప్పల్ బాల్ వీళ్ళందరితో చేపిస్తారు కదా. నాకు అనిపిస్తుంది అయ్యో ఒకప్పటి మా కష్టాలు ఏంది, ఒక క్లోజ్ పడితే చాలు, ఒక సీరియల్లో జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడిని నేను. ఆ స్టేజ్ నాకు ఇప్పుడు నేను పుట్టింది అంత చిన్న వయసు, నాది కూడా ఒక ఏదైనా సినిమాకి పంపాలని ఫోటో తీసుకొని ఫోటో ప్రింట్ తీసుకొని ఉంచేవాళ్ళం. అది నేను అది అలాగే ఉంచా. కానీ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఒకటైతే చెప్పొచ్చు, స్టాండర్డ్గా ఆర్టిస్ట్గా నిలదొక్కుకోవడానికి వచ్చినోడు ఆ కష్టాలు పడి వచ్చినోడికి ఆ వాల్యూస్ తెలుస్తాయి కాబట్టి అంత తొందరగా డౌన్ ఫాల్ కారు. వీళ్ళు లేట్ నైట్ స్టార్లు అయిన వాళ్ళు లేట్ నైట్ స్టార్ డౌన్ అయిపోతుంది. అలా ఉన్నారు చాలా మంది. అదైతే అవుతుంది. ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నావు? ఇప్పటికైతే ఒక 42 సినిమాలు చేసిన. 42 సినిమాలు. ఇప్పుడు లైన్లో ఇప్పుడు ఎన్ని మంచి పెద్ద సినిమాలు అంటే ప్యారడైజ్ ఉంది, ప్యారడైజ్ తర్వాత ఒకటి చిరంజీవి గారిది ఉంది, ఇంకొక 7 సినిమాలు రిలీజ్కున్నాయి. ప్యారడైజ్ ఉంది, 3 సినిమాలు చిన్న సినిమాలు ఉన్నాయి. ఒక దాంట్లో రైతు క్యారెక్టర్ చేస్తున్నా, ఈ మధ్యలో ఒకటి బ్రహ్మాండ అని రిలీజ్ అయింది, దాంట్లో కుమరక్క క్యారెక్టర్ ఫస్ట్ టైం చేసిన. ఆ కథ నా మీదనే రాసుకున్నాడు కాబట్టి చేసిన. సినిమాల్లో అయితే గెటప్ చేయలే ఇంతవరకు, నార్మల్గా. నేనేమనుకుంటా అంటే ఇప్పుడు కొమరం అనేటోడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాడు, అరే భలే చేస్తాడు. అది ఒక్కటే నేను ఇదే చేయగలుగుతా అంటే నేను సినిమాలో ఒప్పుకోలే, గెటప్ లో వచ్చినా ఒప్పుకోలే, కథ బాగుంటే మాత్రమే ఒప్పుకున్నది. ఎందుకు జెర్సీలోనేమో నాన్న ఫ్రెండ్ గా చేసిన, దీంట్లో దసరాలో అయితే కీర్తి తోటి త్రూ అవుట్ క్యారెక్టర్, సినిమా స్టార్టింగ్ టు ఎండ్. ఒక నెక్కరు ఒక నాకు డైరెక్టర్ అన్నాడు, ఒరే నాయన దండుపాలెం బ్యాచ్ ఉన్నట్టే ఉన్నావు నువ్వు అని. అంటే నాలో అంత వేరియేషన్ అనిపించింది అన్న, అది గుర్తుపెట్టుకొని ప్యారడైజ్ లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చిండు.